హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మోనా 2 రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇలాంటి సినిమాలు మోస్ట్లీ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ సరదాగా లైట్ హార్టెడ్గా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసే సినిమాలు కాబట్టి ఈ రివ్యూలో మన కామన్ స్టైల్ లాగా యాక్టింగ్ అని, స్టోరీ ఫ్రెష్నెస్, సినిమాటోగ్రఫీ అని ఎట్సెట్రా ఎట్సెట్రా అని కేటగిరీస్లా డివైడ్ చేసి తప్పులు వెతకడం అండ్ స్టార్ రేటింగ్లు ఇవ్వడం లాంటివి చేయకుండా నాకు ఓవరాల్గా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న విషయం మాత్రమే చెప్తా. లైక్ హౌ ఐ ఫెల్ట్, వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని. ఈ సినిమానే కాదు, ఇలాంటి జానర్లోకి వచ్చే ముఫాజా లాంటి సినిమాలకు కూడా ఇదే స్టైల్లో రివ్యూ చెప్తా. ఎందుకంటే ఇలాంటి సినిమాల టార్గెట్ ఆడియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి. ఓకే, ఇక సోది లేకుండా డైరెక్ట్గా సినిమా చూశాక నాకేమనిపించిందంటే, బాగుందండి. డెఫినెట్లీ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా హాల్లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇలాంటి సినిమాలకి అసలు పెద్దగా జనాలు ఎవరు వస్తారులే, ఒక 10-20 మంది వస్తారేమో అనుకున్నా. బట్ టు మై సర్ప్రైజ్, నేను నిన్న నైట్ లులు మాల్లో చూసినప్పుడు హాల్ హౌస్ఫుల్ అయిపోయింది. ఫుల్లీ ప్యాక్డ్ విత్ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్. వీళ్ళే కాదు, చాలామంది యూత్ కూడా ఉన్నారు. నేనైతే ఈ జానర్ ఫిలింకి ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ అండ్ రెస్పాన్స్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ దీనికే ఎలా ఉంటే ఇక రాబోయే ముఫాసా ద లయన్ కింగ్కి రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఏంటో. పోతారు, మొత్తం పోతారు. ఆడియన్స్ సంగతి ఏంలే కానీ సినిమా కూడా అలానే మెప్పించింది నన్ను నిజంగా. సరదాగా కాసేపు అలా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్స్తో ఓషన్లో సేల్ చేస్తున్న ఫీలింగ్ నాకైతే అనిపించింది. అండ్ ఇట్ ఫెల్ట్ టూ గుడ్. యూజువల్గా ఇలాంటి సినిమాల్లో మెజారిటీ ఆఫ్ ద టార్గెట్ ఆడియన్స్ కిడ్సే కాబట్టి కాంప్లెక్స్ స్టోరీలు అండ్ స్క్రీన్ ప్లేలు ఉండవు. అస్సలు కాంప్లెక్స్ కానీ చాలా చాలా చిన్న చిన్న స్టోరీలనే పెడతారు పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా. ఆ చిన్న స్టోరీ లైన్ని అంతే నీట్గా ప్రజెంట్ కూడా చేస్తారు. ఆ ప్రజెంట్ చేసిన విధానం నాకైతే చాలా నచ్చింది. ఫిల్మ్ డ్యూరేషన్ కూడా చాలా చిన్నది. ఇట్స్ జస్ట్ 1 hour 40 minutes అంతే. నాకైతే ఒక్క నిమిషం కూడా సినిమా బోర్ కొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సో మచ్ ఎంగేజ్డ్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్. విత్ దిస్ రన్ టైమ్ సినిమా చాలా క్రిస్ప్ అండ్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ ఇచ్చింది నాకు. మోనా అండ్ తన లిటిల్ సిస్టర్ అయిన సిమియా మధ్య జరిగే సీన్స్ అండ్ వాళ్ళిద్దరి మధ్య సిస్టర్ బాండ్ ఆడియన్స్కి సో క్యూట్ అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా తెప్పిస్తాయి. ద సీన్స్ బిట్వీన్ దెమ్ ఆర్ సో గుడ్. డ్వేన్ జాన్సన్ యాక్ట్ చేసిన మూవీ రోల్ ఫస్ట్ పార్ట్ లానే సెకండ్ పార్ట్లో కూడా మంచి హ్యూమన్ జనరేట్ చేసింది. అండ్ ప్రీ క్లైమాక్స్లో నాలోతో మోనా అండ్ టీమ్కి మధ్య జరిగే యాక్షన్ సీన్లో 3D ఎఫెక్ట్స్ అండ్ CG వర్క్ ఇస్ సో పర్ఫెక్ట్. ఇట్ ఫెల్ట్ సో మచ్ రియలిస్టిక్ ఫర్ మీ. ఇదే కాకుండా సాంగ్స్ ఎవరు కంపోజ్ చేశారో తెలియదు కానీ చాలా బాగున్నాయి. పర్టికులర్గా బియాండ్ అనే సాంగ్కి వోకల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది నాకు. నేను స్పెండ్ చేసిన 140 రూపీస్ టికెట్ ప్రైస్కి వర్త్ ఎవ్రీ పెన్నీ అనిపించింది. టు బీ హానెస్ట్, నాకు నిజంగానే సినిమా చూస్తున్నంతసేపు నాకు ఈ ఆస్పెక్ట్ బాగాలేదు, లేదా ఈ పాయింట్ నాకు నచ్చలేదు, ఈ పర్టికులర్ సీన్ బాగాలేదు అని అయితే త్రూఅవుట్ ద ఫిల్మ్ ఎక్కడా కూడా అనిపించలేదు. ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఫర్ మీ. ఎందుకంటే చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు. సో యా, ఓవరాల్గా మోనా 2కి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3.5/5. సరదాగా పిల్లలతో అండ్ ఫ్యామిలీతో వెళ్ళి వీకెండ్కి మంచి 3D సినిమాని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి, ఆ ఫ్యాంటసీ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీకెండ్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్. డిజ్నీ మామా, యు ఆర్ తోప్ అంతే. సో యా, మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్లో ఎవరైనా కూడా మోనా 2 చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.